హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. సంక్రాంతి పిండి వంటల వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియోలో నేనేం పిండి వంటలు చేశాననేది చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సంక్రాంతి అంటేనే మనకు ఎక్కువగా గుర్తుకొచ్చేది చక్కినాలు. ఫస్ట్ అయితే చక్కినాలే చేసుకుంటాం కదండి. ప్రతి ఇంట్లో అందరూ ఎక్కువ శాతం చక్కినాలే చేస్తారు. ఇంకా మా ఇంట్లో కూడా స్టార్ట్ చేసింది చక్కినాలే అండి. చక్కినాలు చేయడం అయితే నాకు రాదు, నాకు అసలు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. మా సైడ్ ఏంటంటే ఈ చక్కినాలు ఎక్కువ చేసుకోరు, అందువల్ల నాకు అలవాటు లేదు. ఇంకా ఇక్కడికి వచ్చాక నేను ఇటు సైడ్ వచ్చిన తర్వాత నుంచే చక్కినాలు చేయడం ప్రాక్టీస్ చేశాను, కానీ నేను అంత ఫాస్ట్గా అయితే చేయలేను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇలా పిలిస్తే వచ్చి నాకైతే చక్కినాలు చుట్టిస్తారండి. ఇంకా ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చి చక్కగా చక్కినాలు అయితే చుట్టిస్తుంది. అసలు సంక్రాంతి పండుగకున్న హడావుడి ఏ పండుగలో కనిపించదు కదండి. సంక్రాంతి పండుగలో మనం ఏ పిండి వంటలు చేసుకోవాలన్నా చక్కగా నలుగురం కలిసి ఒక దగ్గర కూర్చొని చేస్తాము. చక్కినాలకైతే ఒక 5-6 కలిసి చుట్టి చేస్తాము. ఇల్లంతా సందడిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అరిసెలకు కూడా అంతే. ఏ పండుగకైనా మనం ఒక్కరమే ఇంట్లో ఉండి ఒకరిద్దరమే చేసుకుంటాం ఇంట్లో వాళ్ళ వరకే. ఈ పండుగకు మాత్రం మనం అందరినీ పిలుచుకొని చేస్తూ ఉంటాము. ఇంకా చక్కినాలు అయిపోయినాయి ఫస్ట్ రోజు. నెక్స్ట్ డేకి అయితే ఇలా కారపూస చేస్తున్నానండి. కారపూస చేయడం కోసము రైస్ బియ్యపిండి పట్టించిన తర్వాత అందులోకి అయితే పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే మిక్సీ పట్టి ఆ పౌడర్ని మంచి జల్లించి కలుపుకున్నాను. ఇంకా చక్కగా కారపూస పిండి అయితే రెడీ చేసుకొని మంచి పిండి కలుపుకొని ఇలా డైరెక్ట్గా మడుగుల గొట్టంలో పెట్టేసి చిన్న రంధ్రాలు ఉన్నది పెట్టేసుకొని ఇలా కంచుడులోనే, నేనైతే డైరెక్ట్ కంచుడులో ఒత్తేస్తాను. ఈ కారపూసని ఒత్తేటప్పుడు డైరెక్ట్ కంచుడులో ఇలా ఒత్తడం ఎంతమందికి వచ్చు కామెంట్ చేయండి. ఇంకా తర్వాత లాస్ట్లో కొన్ని చిన్నగా ఇలా చెకోడీలాగా చేద్దామనేసి అయితే కొన్ని ఇలా ఒత్తేస్తున్నాను. ఈసారి ప్లేట్లో ఒత్తి చిన్నగా ఒత్తేస్తున్నాను. అవి కూడా కంచుడులోనే ఒత్తుతాను. అంతే అండి. ఈసారికి అయితే ఈ వీడియోలో ఈ 2 పిండి వంటలు అయితే నేను చేయడం చూపించాను కదండి. ఇంక నాకు ఈరోజు కారపూస అయిపోయేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇంకా మీరేం పిండి వంటలు చేశారు నాకు కామెంట్ చేయండి. ఇంక ఈ పిండి వంటలన్నీ చేసిన తర్వాత ఇలా చక్కగా టిఫిన్లో సర్దేశాను. ఇంకా తర్వాత ఇంకేం పిండి వంటలు చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను.